సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య ఏదన్నా ఉంది అంటే ప్రధానంగా పైరసీ అని చెప్పుకుంటారు సార్. అంటే సినిమా పొద్దున్న రిలీజ్ అవుతుంది. మధ్యాహ్నం కల్లా ఏదో ఒక వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. లేకుంటే బస్సులో పోతున్నప్పుడు ఆ పైరసీని ఏసేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం రీసెంట్ టైమ్‌లోనే చాలా చూసుకుంటూ వచ్చాం. అయితే ఈ పైరసీని అరికట్టడానికి ఏదో ఒక ప్రయత్నం అంటే ప్రభుత్వాల వైపు నుంచి జరగాలని చెప్పేసి కూడా కోరుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి తీసుకొచ్చింది సార్. పైరసీ ఎవరైనా చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్టుగా ఆ సవరణ తీసుకొచ్చింది. అంటే మొన్నటి వరకు అది 3 నెలల జైలు శిక్షగానే ఉండింది. ఇప్పుడు 3 సంవత్సరాలకైతే పెంచింది. మరి ఇదేమన్నా ఈ పైరసీ చేసే వాళ్ళ పట్ల ఒక భయాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉందా? తగ్గించే అవకాశం ఉందా ఈ నిర్ణయం? మీరేం చెప్తారు సార్ ఈ నిర్ణయానికి సంబంధించి? అంటే ఈ పైరసీ అనేది చట్టాలను కట్టుదిట్టం చేయటం ద్వారా కంట్రోల్ అయ్యే వ్యవహారంగా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. చాంబర్ల నుంచి వీళ్ళ నుంచి చాలా సీరియస్ ఇది వెళ్ళినప్పుడే ఐబొమ్మ అధినేత మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నాడే. అనడం అంటే అది ఈ ఏరియాలో అంటే ప్రతి చట్టానికి ప్రతి దీనికి కూడా ఒక పరిధి ఉంటుంది. ఈ పరిధి అవతల జరుగుతోంది అది. అంటే ఇక్కడి నుంచి కంటెంట్ ఎలా వెళ్తుంది అనేది లీకేజ్. ఈ లీకేజ్ కనిపెట్టగలిగితే కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కంటెంట్ దారి అక్కడికి వెళ్ళిపోతోంది, సరిహద్దులు దాటి సంచరిస్తోంది. మీకు అప్లోడ్ అవుతోంది, ఆ ఎండ్ పాయింట్ ఎక్కడ అనేది నీ పరిధిలోకి వస్తుందా రాదా అనేది చూస్తాడు. వాడు ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నాడు, ప్రతి వాళ్ళకి కొన్ని వేల ఇవి ఉంటాయి ఈ అప్లోడ్ చేయడానికి. ఒకటి కంట్రోల్ చేస్తే ఇప్పుడు ఫారెన్ సైట్లు భారతదేశంలోకి రానివ్వను అన్నాడు నరేంద్ర మోడీ గారు. చూడలేదా ప్రజలు? చూస్తూనే ఉన్నారు కదా. ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాయి మళ్ళీ అంటే వేరే వేరే వేరే. వీడు గతంలో చూసేది నొక్కుతాడు సెర్చ్లోకి వెళ్ళి, అది ఓపెన్ కాదు. ఇది ఈ సైట్ సేవలు నిలిపివేయబడినాయి అని చెప్పేసి వస్తుంది ఒక స్లైడ్. ఇమ్మీడియట్గా బ్యాక్కి వెళ్ళగానే సిమిలర్ కంటెంట్తో ఇంకోటి ఏదో ఉంటుంది, అది నొక్కుతాడు వీడు ఆశగా, అది ఓపెన్ అవుతుంది. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేయటం అంటే ప్రేక్షకుల్ని దారి తప్పకుండా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చూడదలుచుకున్నారో అది చూపించటమే. ఈ ప్రోగ్రాంలో భాగంగానే జరుగుతుంది ఏదైనా. కాబట్టి వాళ్ళు కూడా వేలాది ఇవి అప్లోడ్ చేయడానికి వేలాది కౌంటర్లు విండోస్ తెరుచుకుని ఉంటారు. ఆ తెరుచుకున్నప్పుడు ఒకటి మూతపడితే ఇంకోటి ఓపెన్ అవుతుంది. అసలు ఈ స్ట్రక్చర్ మీద దాడి జరగాలంటే అంతర్జాతీయ స్థాయిలో జరగాలి. కేవలం ఇక్కడ లీకేజీలు కనిపెట్టడం కూడా కష్టమే. అంటే వాళ్ళకున్న నెట్వర్క్లో నుంచి వాడు దాన్ని పుష్ చేసేటువంటి దీనిలో అంటే దానికి ఉన్న క్యూరియాసిటీని సొమ్ము చేసుకోవటానికి ఆ టైంలో దొరికేటువంటి వెసులుబాటు రెవెన్యూస్, ఇది 2 రకాలుగా జరుగుతుంది. నా ఉద్దేశంలో అదేదో వన్ సైడెడ్ ఇన్కమ్ అని మాత్రమే అనుకోవడం లేదు. సినిమాని వాంటెడ్గా కిల్ చేసేవాళ్ళు వీళ్ళ పెయిడ్ సర్వీస్ కూడా తీసుకుంటారు అనేది ఒక డౌట్ ఉంది. అలాంటి సర్వీస్ కూడా వాళ్ళు చేస్తారు. చేయటం వలన సినిమాలు కిల్ అయిపోతున్నాయి. అందుకని దీన్ని కొంచెం అంతర్జాతీయ స్థాయిలోనే చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో వీళ్ళేదో 3 సంవత్సరాల శిక్ష లేదు ఉరిశిక్ష పెట్టినప్పటికీ ఇది ఆగుతుందని నేనైతే అనుకోవడం లేదు. కొంచెం దీనికి ఒక నెట్వర్క్ అవసరం. ఈ నెట్వర్క్ అనేది లోకల్గా కంట్రోల్ చేయగలగడానికి ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు జరుగుతాయి, కానీ అది కాదు. ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయి ఇవి? ఆ మధ్య ప్రతి ప్రింట్కి ఒక కనిపించని మార్క్ వేస్తాం మేము. ఏ థియేటర్ నుంచి పైరసీ అయిందో చెప్పడం అంత పెద్ద కష్టమేం కాదు. ఆ టెక్నాలజీని మేము డెవలప్ చేసామని సురేష్ బాబు గారు చాలా గంభీరంగా చెప్పారు. ఆయన ప్రకటించిన తర్వాత వేలాది సినిమాలు వెళ్ళిపోయినాయి. ఏ ఒక్కటి ఎక్కడి నుంచి వెళ్ళిందో వీళ్ళు టెక్నాలజీ కనిపెట్టలే. అంటే ఆ రేంజ్ మీరు ఏ స్టెప్ తీసుకున్నా దాన్ని అధిగమించి ఒక అడుగు అవతలకేసి చేస్తున్నారు. దీన్ని ఐడెంటిఫై చేసి లోకల్గా లీకేజీ కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద అమౌంట్సే పెడతారు అక్కడ. ఇప్పుడు ఒక చిన్న సాధారణమైనటువంటి ఒక 50,000 రూపాయల ఉద్యోగం అనుకుందాం. నీకు ఒక 50 లక్షలు లేకపోతే ₹1,00,00,000 ఆఫర్ ఇస్తే వాడు టెంప్ట్ అవుతాడు కదా. టెంప్ట్ అయితే తన పరిధిలో తాను ఏం చేయగలడో అది చేస్తాడు. అది చాలు వాళ్ళకి ఇక్కడి నుంచి కంటెంట్ తీసుకెళ్ళటానికి. తీసుకెళ్ళిన తర్వాత దాన్ని వాడు ఏమీ చేసుకోవడానికి లేకుండా చేయగలిగితే
ఇది ఆగుతుంది. ఇది నిష్ప్రయోజనం అవుతుంది. దీన్ని నిష్ప్రయోజనం చేయాలి అనేది ప్రోగ్రామ్‌గా ఉండాలి. అది కేవలం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచో చట్టం వస్తే అవ్వదు. ఇది కంట్రోల్ చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో సైబర్ ఏరియాలో ఎంటర్ అవ్వాలి. ఇది ఒక రకమైనటువంటి గాలిలో జరుగుతున్న యుద్ధం. హ్మ్. దాన్ని మీరు భూమి మీద కూర్చొని ఆపరేట్ చేస్తే కుదరదు. అక్కడికే వెళ్ళి చేయాలి. అందుకని అంతర్జాతీయంగా సైబర్ క్రైమ్ ఇలాంటి పైరేటెడ్ వ్యవహారాలకు సంబంధించిన చట్టాలు, అలాగే వాళ్ళు ఏ ఏ దేశం నుంచి ఆపరేట్ చేసినా ఇమ్మీడియట్‌గా అక్కడ వాళ్ళు దాన్ని కంట్రోల్‌లోకి తీసుకోవడానికి తగిన మెకానిజము ఇవన్నీ డెవలప్ చేసుకొని, ఇదొక అంతర్జాతీయ స్థాయి క్రైమ్‌గా గనక చూసి, దాన్ని నివారించడానికి పైగా గాలిలో జరుగుతున్న యుద్ధంగా స్వీకరించి, అక్కడ కంట్రోల్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటే అప్పుడు కొంతవరకు సినిమా సేఫ్ అవుతుంది. హ్మ్. అప్పటి వరకు ఈ 3 సంవత్సరాల శిక్షలు, 30 సంవత్సరాల శిక్షలు దీన్ని ఆపేస్తాయని నేనైతే అనుకోవడం లేదు. అంటే ఎటువంటి ప్రభావం చూపించదు సార్? ఏముండదండి. ఏముండదు. కాసేపు కావాలంటే కేంద్ర ప్రభుత్వ మంత్రులు ఎవరినో పట్టుకొచ్చి ఇక్కడ అభినందన సభ పెట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప ఏమీ జరగదు. గతంలో సురేష్ బాబు గారు మీరు పైరేటెడ్ బయటికెళ్ళండి 2 నిమిషాల్లో మేము ఏ థియేటర్ల నుంచో చెప్పేసి వాళ్ళని మూసేస్తామన్నాడు. హ్మ్. ఏం జరిగింది? ఎక్కడైనా దాడులు జరిగాయా? ఎవరినైనా మూసారా? ఒక్క చరిత్ర చెప్పమనండి. ఏమీ లేదు అక్కడ. కాకపోతే వీళ్ళు ఎక్కడో మార్క్ పెట్టారు. దాన్ని ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. హ్మ్. దాన్ని మీరు ఏది పెట్టినా దాన్ని ఎలా అధిగమించాలో వాళ్ళకొక వ్యూహం ఉంటుంది. హ్మ్. అసలు గాల్లోకి వెళ్ళే మెకానిజమే రద్దు చేయగలిగితే అప్పుడు కంట్రోల్ అవుతుంది. ఇందాక నేను చెప్పినటువంటి ఇప్పుడు ఈ చట్టం ఎలా ఉంటుందంటే, హ్మ్. నరేంద్ర మోడీ గారు పౌరన్ సైట్లు భారతదేశంలో తెరుచుకోవని చెప్పాడు. తెరుచుకోకుండా ఉన్నాయి. ఎవరైనా సరే ఈ క్షణం ఓపెన్ చేసి చూపించగలరు. అదే పరిస్థితి. చట్టం చట్టంగా ఉంటుంది భద్రంగా. యాక్టివిటీ జరుగుతుంది దాని మానాన అది. దేని మానాన అది పనిచేస్తాయి. ఎప్పుడైనా ఎవడైనా ఏదైనా తప్పు చేసి దొరికితే ఆయన తీసుకొచ్చి ఈ చట్టం కింద బుక్ చేసి 3 ఏళ్ళు జైలు వేస్తారు. హ్మ్. అంటే క్రిమినల్ వాడి దురదృష్టం కొద్దీ దొరకాలి కానీ మనం ఏదో సెర్చ్ చేసి ప్రోబ్ చేసి పట్టుకోం. ఓకే. చాలా క్రైమ్స్ విషయంలో ఇదే జరుగుతుంది. పోలీసులు తెలివిగా వ్యవహరించి పట్టుకోరు చాలామంది. వాళ్ళ ఓవర్ దీని వలన వాళ్ళ నెగ్లిజెన్స్ వలన క్రిమినల్స్ నెగ్లిజెన్స్ వలనే దొరుకుతారు. వీళ్ళ ఎఫిషియన్సీ వలన దొరికేవి తక్కువే ఉంటాయి. వాళ్ళ వాళ్ళ ప్రాపర్‌గా వాళ్ళు తమని తాము ప్రాపర్‌గా గైడ్ చేసుకోకపోవడం వలన చాలా అరెస్టులు జరుగుతాయి. అందుకని అన్నీ వీళ్ళ ఖాతాలోకే వచ్చేస్తాయి. అట్లా ఎవరైనా దొరికితే ఈ పైరేటెడ్ వాళ్ళు ఎక్కడైనా అనుకోకుండా వాడు చేసే టెక్నికల్ తప్పుల వలన దొరికితే వాడిని పట్టుకొచ్చి ఓ 3 ఏళ్ళు శిక్ష చేస్తారు. వాడు రెమిషన్ బోను ఒక 2 సంవత్సరాల 2 నెలలు చేసి బయటకు వచ్చేస్తాడు. అయిపోతుంది. ఓకే సార్. ఈ థాంక్ యూ లోపల సార్. బెయిలు, మధ్యలో రిమాండ్‌లు అడపాదడపా ఇవన్నీ కలిపి ఫైనల్‌గా సెటిల్మెంట్. అంటే 3 సంవత్సరాలు పూర్తి శిక్ష చెప్పారు. 3 సంవత్సరాలు వెయ్యాలని లేదు కోర్టు. హ్మ్. 3 సంవత్సరాల వరకు శిక్ష వేయొచ్చు అన్నారు. అంతే అదే ఉంటుంది చట్టంలో. హ్మ్. ఆ 3 సంవత్సరాలు పూర్తిగా వేయాలని లేదు. దానికి ఏడాది వేయొచ్చు, 2 ఏళ్ళు వేయొచ్చు, ఏడాదిన్నర వేయొచ్చు, 2.5 ఏళ్ళు వేయొచ్చు. ఆయన ఇష్టం. ఆయన నేరాన్ని ఆయన ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప 302 పెట్టారు కాబట్టి ఉరి శిక్షలే పడవు. లైఫ్‌లు కూడా పడతాయి.